ఇది ఇంపార్టెంట్ దిశ. అక్కడికి పోయినప్పుడు కల్తీ నెయ్యి ఎట్లా చేశారనేది, ఇవన్నీ కెమికల్స్. మనం అందరం కెమికల్స్తో నెయ్యి తయారు చేశారని మాట్లాడుతున్నాం. ఆ నెయ్యి ఎట్లా తయారు చేశారంటే మోనోగ్లిసరైడ్స్, లాస్టిక్ యాసిడ్. ఇది యానిమల్ వెజిటబుల్ ఫ్యాట్ నుంచి వస్తుందని, ఏదైనా కావచ్చు. ఈ రెండు ఫ్యాట్లో నుంచి ఆ కెమికల్ తీస్తారు. బీటా కెరాటిన్ రంగు కోసం, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వాసన కోసం, సింథటిక్ ఫ్లేవర్ నెయ్యిలా కనిపించడానికి, లబ్సా యాసిడ్ ఇది డిటర్జెంట్లో వాడతారు, అంటే అది కలిపితే ఆ నురుగు అవన్నీ రావడానికి. ఈ పక్కన మీరు చూస్తే దిశ నెయ్యికి బేస్గా రిటైర్డ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలైన్. దానిపైన రసాయనాలు రంగు కనిపించకుండా మార్కింగ్ ఏజెంట్ వినియోగం. దానిపైన ఈ రసాయనాలు అన్ని కలిపి ఎమర్సీ ఫైర్. ఇవన్నీ కూడా ఒక ఆర్టిఫిషియల్గా నెయ్యి తయారు చేయడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశారంటే అన్ని విధాల ప్రయత్నం చేసి, అదే మరిగా మహాపాపం మహామోసం అని మేము పెట్టింది ఆగ్మార్క్ పరీక్షలో RM వాల్యూ కోసం ప్రమాదకరమైన రసాయనాలతో కల్తీ నెయ్యి. అంటే ఒక్క డౌట్ అధ్యక్ష మనందరికి రావాలి, ఎవడైనా దేవుని కోసం తక్కువ ధరకే ఇస్తున్నాడు అంటే మనం 4 సార్లు ఆలోచించుకోవాలి. దేవుని నైవేద్యం పవిత్రమైన నెయ్యితో చేస్తాం, ఆవు నెయ్యితోనే చేస్తాం. అలాంటిది ఇంత దారుణంగా తక్కువ ధరకు వస్తుందనే ఉద్దేశంతో అవినీతి కానీ కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో కానీ ఇవన్నీ చేసే పరిస్థితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.